హాయ్ గైస్ ఈ వెల్కమ్. రోజు మన నానిది న్యాచురల్ స్టార్ నానిది ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది, అది చూసేద్దాం ఫస్ట్. ఓకే అరే విక్కీ, ఓ వావ్, ఫైన్ అయితే నైస్. ఇది చెప్పలేదు కదా నేను. లైవ్ రియాక్షనా? ఎస్, లైవ్ రియాక్షన్ మన ఆడియన్స్ తో పాటు మనం కూడా. నైస్. స్టార్ట్ చేయి. కోపాలు రకరకాలు, ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది. పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకుని ఎవరైనా చూసారా? ఏ ఎస్జే సూర్య, ఎగ్జాక్ట్లీ. నేను చూసా. పేరు సూర్య, రోజు సని. కోపం వేస్తాడు మాయా. వివేకాత్రియా, వావ్, నైస్ నైస్ నైస్, చాలా బాగుంది. మనోడు కూడా ఉన్నాడు రా. హ్యాపీ బర్త్డే బ్రదర్. టీమేట్ షార్ట్ రా ఇది. తపాలు చెప్పాడు షార్ట్. హ్యాపీ బర్త్డే బ్రదర్. హ్యాపీ శనివారం బ్రదర్. శనివారం బ్రదర్. Yeah. 29th నైస్ 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 నైస్, చాలా బాగుంది. చాలా బాగుంది. Yeah. అండ్ ఆ వివేకాత్రి కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. నచ్చింది నాకు. కోపం మొత్తాన్ని శనివారం మాత్రమే చూపించడం. We have to wait for the twist కదా. బాగుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ బాగా ఇచ్చాడు. అంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఉన్న కోపాన్ని ఒక రోజు తీర్చుకుంటాడు, అది శనివారం వస్తుందేమో చూడాలి మరి. బాగుంది కాన్సెప్ట్. బాగుంది. నీ అమ్మ స్టోరీ తెలుసారా నీకు? ఎవరు కూర్చున్నాను సార్, సిట్టింగ్ లో సిట్టింగ్స్ తో అప్పుడు కూర్చున్నాను. అదే వివేక్ అర్థమైపోయింది. మనకు బాగా క్లోజ్. అప్పుడు బ్రోచేవారు ఎప్పుడు పని చేశాను. అవును, నాకు కూడా క్లోజే. ఇక్కడే పక్కనే పాండాబా దగ్గర కూర్చుంటాడు. నాట్ దట్ వివేక్, నాట్ దట్ వివేక్, ఫిలిం డైరెక్టర్. అంటే లాస్ట్ అంటే సుందరం కూడా తనే కదరా. అంటే సుందరానికి కూడా తనే. అండ్ మెంటల్ మధ్యలో నాకు బాగా నచ్చుతుంది. అండ్ చాలా బాగుంటుంది సినిమా కూడా. అంటే సుందరానికి కూడా కొద్దిగా ట్విస్ట్ ఎలిమెంట్స్ బాగుంటాయి. అరే మ్యూజిక్ ఎవర్రా? జాక్సా? జేక్స్ బిజోయా ఏముంది అక్కడ? జేక్స్ బిజోయ్. నువ్వు ఏది చెప్తే అదే. తెలుసు, మనం అపాయింట్ చేసాం, నాకు తెలియదురా. అదే అదేలే. యా, నాకు రోజు రోజుకి ఎందుకో మనోని చూస్తాను సునిశ్చిత్ గుర్తొస్తున్నాడు. అన్నాడు ఇన్ని రోజులు ఆఫ్లైన్ కంటెంట్ లో అన్ని బిట్లు దాచుకొని వదిలేస్తున్నాడు ఇవాళ శనివారం లాగే. సరిపోదా శనివారం మీకు? ఇంకా సరిపోదా? శ్రావణ్ భాయ్ వెళ్తున్నాడు, మామూలుగా ఉండదు. అండ్ ఆల్సో ఈగలై నాని మాస్ అంట. ఎగ్జాక్ట్లీ, నాని మాస్. అండ్ ఇది ఈ సినిమా నాకు తెలిసి కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ విత్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని అనుకుంటున్నా. నేను అనుకుంటున్నాను. కానీ మనోడు కూడా లుక్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ విజువల్స్ బాగున్నాయి. అంటే అది ఎట్లా చెప్పాలి, ఐ అడ్మైర్ హిమ్ బికాజ్ స్పైడర్ అనే మూవీ పోయింది, కానీ అందులో ఎస్జే సూర్య యాక్టింగ్ ఇస్ లైక్ టాప్ నాచ్. దగ్గరికి సర్లే, ఇప్పుడు పర్సనల్ స్టాఫ్ కాదు కానీ లేదు బాగానే ఉంటుంది. నాని సినిమా ఏదైనా చూసుకోరా, క్యారెక్టర్ మాట్లాడుతుంది, నాని మాట్లాడు. సో నాని చేసినట్టు ఉండదు, కంప్లీట్ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు కాబట్టి క్యారెక్టరే మాట్లాడుతుంది. ఇలాంటి క్యాపబుల్ హీరోకి అలాంటి ఒక డేరింగ్ విలన్ సెట్ అయితే ఎట్లా ఉంటది అన్నది చూడాలి. వి హావ్ టు వెయిట్ అండ్ శనివారం. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్ నేను ట్విస్ట్ల కోసం వెయిట్ చేస్తున్నాను. యాంగిల్స్ కానీ ప్రతిదీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్జే సూర్య మాట్లాడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ ని డిఫైన్ చేయడం చాలా బాగుంది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఆ శనివారం మాత్రమే కోపం ఎలా చూపిస్తాడు, ఎంత దాస్తాడు, ఎలా చూపిస్తాడు, అది కదా ట్విస్ట్. అదే కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంతమంది వస్తారు, జాయిన్ అవుతారు, మాకు ఇంత సపోర్ట్ చేస్తారని నేనైతే మాత్రం అనుకోలేదు. ఇట్స్ లైక్ టూ మచ్ ఓవర్వెల్మింగ్ ఫర్ us.